వెండితెరపై కనిపించిందంటే చాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు విరబూయాల్సిందే. తనదైన మార్క్ నటనతో, హాస్యంతో కోట్లాది మందిని అలరించిన సీనియర్ నటి ఆమె. ఆ నవ్వుల వెనక ఎంతటి అగాధమైన కన్నీటి సముద్రం దాగుందో ఊహించడం కూడా కష్టమే. జీవితాంతం అవమానాలు, కన్నవారి నుంచే వెలివెత్తలు, ఒంటరి పోరాటాలు, అనాథ లాంటి బతుకు ఈత. చివరికి ఉస్మానియా ఆసుపత్రి బెడ్డుపై దయనీయ స్థితిలో శ్వాస విడిచిన సీనియర్ నటి పావలా శ్యామ్ల జీవితం ఒక కన్నీటి కావ్యం. వెండితెరపై వందలాది పాత్రలతో మెప్పించిన పావలా శ్యామ్ల నిజ జీవితంలో మాత్రం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆర్థిక ఇబ్బందుల నడుమ కన్నుమూయటం సినీ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. శ్యామల జీవితంలో వెలుగుల కంటే చీకట్ల ఎక్కువ. సొంత కుటుంబమే వెలివేసిన పరిస్థితుల్లో ఒంటరిగానే జీవిత పోరాటం సాగించారు. పావలా శ్యామ్ల 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఆమె అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనం నుంచే కళలపై ఎంతో ఆసక్తి ప్రదర్శించేవారు. తండ్రి వ్యాపార రీత్యా సమీప పట్టణాలకు తిరుగుతూ ఉండడంతో ఆమె బాల్యమంతా అమరావతిలోనే సాగింది. పాఠశాల దశలోనే లఘునాటికలు రాస్తూ తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. శ్యామలలోని ప్రతిభను గుర్తించిన లయన్స్ క్లబ్ వారు ఆమెను ప్రోత్సహించి వేదికలు కల్పించారు. ప్రముఖ రచయిత గణేష్ పాత్ర రాసిన పావలా అనే ప్రసిద్ధ నాటకంలో ఆమె కనబర్చిన అద్భుత నటనకు గాను శ్యామల పేరు ముందు పావలా చేరింది. ఆ పేరే చివరికి ఆమెకు స్థిరపడిపోయింది. ఆచారాలు, సాంప్రదాయాలు కఠినంగా పాటించే కుటుంబంలో శ్యామల పెరిగారు. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండడంతో 10వ తరగతి పూర్తి కాగానే కేవలం 13 ఏళ్ల చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిపించేశారు. తండ్రికి తెలియకుండా వనితావాణి వంటి పత్రికలకు నాటికలు రాసేవారు. విధి ఆమెపై దయ చూపలేదు. పెళ్లైన 3 ఏళ్లకే కూతురు మాధవి పుట్టిన కొద్ది రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో భర్త కన్నుమూశారు. శ్యామల జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టబడింది. పొట్టకూటి కోసం, చంటి బిడ్డను సాకడం కోసం నాటక రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. నాటకాల్లో నటిస్తోందన్న నెపంతో బంధువులంతా ఆమెను వెలివేశారు. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న శ్యామలకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. చదువుకునే వయసులో కూతురు మాధవి మేడపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. తలకు పెద్ద దెబ్బ తగలడంతో నరం చిట్లిపోయి జ్ఞాపక శక్తినే కోల్పోయింది ఆమె. కూతురి వైజాగ్ ఆసుపత్రి చికిత్స కోసం వైజాగ్లో ఉన్న ఒక్కగానొక్క ఇంటిని కూడా అమ్మేశారు. ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించిన పాప పూర్తిగా కోలుకోలేదు. పావుగంటకోసారి కళ్ళు తిరిగి పడిపోవడం, చూపు మసకబారడం నిత్యకృత్యమైపోయింది. చివరికి మందులు కూడా పంచని స్థితికి చేరింది. కూతురు బాగోగులు చూసుకోవడానికి శ్యామల సమయమంతా సరిపోయేదే. ఈ క్రమంలో బయటకు వెళ్లలేక సినిమా అవకాశాలు కూడా కోల్పోయారు. కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసిన బంధువులు శ్యామల సినిమాలో బిజీ అయ్యాక మళ్లీ దగ్గరయ్యారు. కష్టాలు తిరిగొచ్చేసరికి మళ్లీ దూరమయ్యారు. వయసు 50 దాటాక సినిమాల్లోకి రావడంతో ఎక్కువగా ముసలి పాత్రలే లభించాయి. తక్కువ పారితోషికాలు రావడంతో దాచుకోవడానికి ఏం మిగల్లేదు. సినీ రంగంలో ఉన్న గ్లామర్, మెయింటెనెన్స్ ఖర్చులు, కూతురి మందుల ఖర్చులకే డబ్బులన్నీ సరిపోయేవి. డిమాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో వచ్చిన పాత్రలతోనే సరిపెట్టుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కూడా కట్టలేని దయనీయ స్థితిలో కాలం గడిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ నెలకు 10,000 రూపాయలు పింఛన్ కేటాయించారు. కొందరు సినీ ప్రముఖులైన దిల్ రాజు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఆర్థికంగా కొంత సహాయం కూడా అందించారు. ఆ పింఛన్ డబ్బులతోనే ఆమె కాలం కూడా వెళ్లదీశారు. ఒక ఇంటర్వ్యూలో తన దయనీయ స్థితిని వివరిస్తూ శ్యామల చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా గుండెల్ని పిండేస్తాయి. ఈ సమాజంలో ఒక స్త్రీ చంటిపిల్లతో ఒంటరిగా బతకడం చాలా కష్టం. నటిగా ఎంతో అనుభవం ఉన్నా ఈ అవమానాలు భరించలేక చనిపోవాలని అనిపించేది. నా బిడ్డ జ్ఞాపకం నన్ను ఆపేసేది. నేను పోతే నా బిడ్డకు దిక్కెవరు? నా దిగులంతా నా కూతురు గురించి అంటూ శ్యామల కన్నీరు మున్నీరయ్యారు. హాస్యంతో కోట్లాది మంది నవ్వించిన ఒక మహానటి జీవితం చివరికి ఇలాంటి విషాదంతంతో ముగియటం సినీ లోకానికి తీరని లోటు. శారీరక, మానసిక, ఆర్థిక నరకాన్ని అనుభవించిన ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.